హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ అగైన్. బెంగళూరులో ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే అక్కడ త్రాగడానికి నీళ్లు కూడా దొరకని పరిస్థితి. రెస్టారెంట్స్లో డిస్పోజబుల్ ప్లేట్స్ పెడుతున్నారు. ఏ వీధిలో చూసినా కూడా వాటర్ ట్యాంక్స్ కుప్పలు తిప్పలుగా కనిపిస్తున్నాయి. Around 20% of Bengaluru's 1.3 crore people are dependent on water tankers only to keep their head above water. ఒకప్పుడు ఒక ట్యాంకర్ వాటర్ అనేది 700 to 800 ఉండేది. దాన్ని 4 మెంబర్స్ ఉండే ఫ్యామిలీ 7 to 10 days వరకు వాడుకోవచ్చు. అలాంటిది ఇప్పుడు ఆ ట్యాంక్ వాటర్ ప్రైస్ అనేది 2000 వరకు చేరింది. కొన్ని ఏరియాస్లో అయితే 3000 నుండి 5000 వరకు అయ్యింది. దీన్ని బట్టి చూస్తే ఒక ఫ్యామిలీకి నెలకు డ్రింకింగ్ వాటర్ కోసమే 9000 నుండి 11000 పడుతుంది. డబ్బున్న వారైతే ఎలా అయినా కొంటారు, మరి డబ్బు లేని వారి పరిస్థితి ఏంటి? బెంగళూరులో దాదాపు 16,000 గవర్నమెంట్ బోర్వెల్స్ ఉన్నాయి. అందులో 7,000కు పైగా బోర్వెల్స్లో అస్సలు నీళ్లు రావడం లేదు, పూర్తిగా డ్రై అయిపోయాయి. ఇంకో 3,000 బోర్వెల్స్ అయితే డ్రై అవడానికి సిద్ధంగా ఉన్నాయి. కొంతమంది అయితే ప్రైవేట్ బోర్వెల్స్లోని నీళ్లను ట్యాంకర్స్లో నింపి వాళ్ళకి ఇష్టం వచ్చిన ధరలకు అమ్ముతున్నారు. అయినా ఇదేమి కొత్తగా వచ్చిన సమస్య కాదు, ఎప్పటి నుండో ఉంటున్న సమస్య. కానీ ఇప్పుడు ఈ సమస్య అనేది చాలా పెద్దదయ్యింది. అసలైన బెంగళూరుకి ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? దీనికి కారణం ఎవరు? బెంగళూరులో ఉన్న ఐటీ కంపెనీస్ అన్ని వేరే సిటీలకు షిఫ్ట్ అవుతాయా? ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి. వీటన్నిటిని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే బెంగళూరు అనేది సీ లెవెల్కి 900 meters పైన ఉంటుంది. అందుకని అక్కడ క్లైమేట్ అనేది చాలా అందంగా ఉంటుంది అంటారు. కానీ ఇక్కడే ఒక సమస్య వచ్చింది. అదేంటంటే ఇంత ఎత్తులో ఉంది కాబట్టి నీళ్లను పైకి అంటే బెంగళూరు సిటీకి పంప్ చేయడం కష్టం. దీనికోసం చాలా ఎలక్ట్రిసిటీ ఖర్చు అవుతుంది. సో ఈ ప్రాబ్లమ్ని ట్యాకిల్ చేయడం కోసం కర్ణాటక గవర్నమెంట్ ఎన్నో సంవత్సరాల నుండి అక్కడ బోర్వెల్స్ వేస్తూ వచ్చింది. కానీ చాలా ఏళ్ళ నుండి వర్షాలు సరిగ్గా పడడం లేదు. దీనికి తోడు బెంగళూరు అనేది 900 meters ఎత్తులో ఉండడం వల్ల అక్కడ ప్రజలు నీళ్ళతో ఇబ్బంది పడుతూ వస్తున్నారు. మనకంటే గోదావరి ఉంది, కృష్ణ ఉంది. మరి కర్ణాటక విషయానికి వస్తే అక్కడ మేజర్గా కావేరీ నది మాత్రమే ఉంది. ఈ ఒక్క రివర్ వల్లే మెజారిటీ ఆఫ్ కర్ణాటక మొత్తానికి డ్రింకింగ్ వాటర్ వస్తుంది. బేసిక్గా బెంగళూరు వాటర్కి ముఖ్యంగా 2 మేజర్ సోర్సెస్ ఉన్నాయి. ఒకటి కావేరీ రివర్. ఈ కావేరీ రివర్ నుండే బెంగళూరుకి సరిపడా 1450 మిలియన్ లీటర్ల వాటర్ వస్తుంది. కానీ ఇప్పుడు ఇందులో 50% అంటే 700 మిలియన్ లీటర్స్ కూడా రావడం లేదు. రెండో సోర్స్ బోర్వెల్స్. దీని గురించి ఆల్రెడీ చెప్పాను. స్వయాన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇంట్లో ఉండే బోర్వెల్ కూడా డ్రై అయిపోయింది అంటే మీరే అర్థం చేసుకోండి అక్కడ పరిస్థితి ఏంటో అనేది. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బెంగళూరులో సరదాగా డ్రింకింగ్ వాటర్ని వేస్ట్ చేస్తూ కనిపిస్తే మీకు 5,000 ఫైన్ వేస్తారు. ఇది అక్కడి ప్రజెంట్ సిచ్యువేషన్. మీకు ఒక డౌట్ రావచ్చు, కావేరీ రివర్ మీద డ్యామ్ కడితే అప్పుడు బెంగళూరుకి నీటి సమస్య ఉండదు కదా అని. కానీ కావేరీ నది మీద డ్యామ్ కట్టడం తమిళనాడుకి అసలు ఇష్టం లేదు. అసలైన తమిళనాడుకి ఏం సంబంధం అంటారా? ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తాను, వినండి. కావేరీ రివర్ అనేది తమిళనాడులోకి ఎంటర్ అవడానికంటే ముందే అంటే కర్ణాటక ఎండింగ్లో మేకదాతు అనే డ్యామ్ని కర్ణాటక గవర్నమెంట్ కన్స్ట్రక్ట్ చేయాలని చూస్తుంది. కానీ తమిళనాడు మాత్రం దీనికి ఒప్పుకోవడం లేదు. ఈ కావేరీ వాటర్ డిస్ప్యూట్ గురించి మీరు చాలాసార్లు వినే ఉంటారు. 50 years నుండి కర్ణాటకకి తమిళనాడుకి ఈ కావేరీ వాటర్ షేరింగ్ గురించి గొడవలు వస్తూనే ఉన్నాయి. డ్యామ్ అనేది కడితే బెంగళూరులో త్రాగునీటి సమస్య ఉండదు కదా అని కర్ణాటక, ఇలా చేస్తే మా రైతులకు నష్టం కదా అని తమిళనాడు. కర్ణాటక తమిళనాడు మధ్య కొత్త పంచాయతీ వచ్చింది. మేకదాటు ప్రాజెక్ట్ పై ఢీ అంటే ఢీ అంటున్నాయి. మేకదాటుపై ముందుకెళ్లొద్దని తమిళనాడు చెప్తుంటే వెనక్కి తగ్గేది లేదని కర్ణాటక సీఎం యడియూరప్ప ప్రకటించారు. బేసిక్గా కావేరీ రివర్ కెపాసిటీ 740 TMC. ఇది పూర్తిగా వర్షాల మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. వర్షాలు బాగా పడితే కావేరీ నిండుగా ఉంటుంది. కానీ అసలు సమస్య అంతా ఇక్కడే మొదలైంది. కర్ణాటక స్టేట్ అనేది మొత్తం 740 TMCలలో 425 TMC వాటర్ని కాంట్రిబ్యూట్ చేస్తుంది. బట్ తమిళనాడు మాత్రం 252 TMC వాటర్ని మాత్రమే కాంట్రిబ్యూట్ చేస్తుంది. మిగిలిన TMC వాటర్ని కేరళ అండ్ పాండిచ్చేరి కాంట్రిబ్యూట్ చేస్తాయి. దీన్ని బట్టి చూస్తే కర్ణాటక అనేది ఎక్కువ వాటర్ని కాంట్రిబ్యూట్ చేస్తుంది కాబట్టి ఎక్కువ వాటర్ అనేది కర్ణాటకకే వెళ్ళాలి కదా. కానీ ఇక్కడ సిచ్యువేషన్ అంతా రివర్స్. తమిళనాడుకి 404 TMC వెళ్తుంది, కర్ణాటకకి కేవలం 284 TMC మాత్రమే. ఇండియాకి ఇండిపెండెన్స్ రాకముందే మైసూర్ కింగ్డమ్కి మద్రాస్ ప్రెసిడెన్సీకి మధ్య జరిగిన ఒప్పందం ఇది. సో అప్పటి నుండే తమిళనాడు రైతులు ఈ కావేరీ రివర్ వల్ల చాలా బెనిఫిట్ అయ్యారు. కానీ ఇప్పటికిప్పుడు ఒక డ్యామ్ని కడితే అప్పుడు తమిళనాడులోని రైతులు నష్టపోతారు అని తమిళనాడు గవర్నమెంట్ గొడవ పడుతుంది. 2017లోనే కర్ణాటక గవర్నమెంట్ ఈ మేకదాతు ప్రాజెక్ట్ని అనౌన్స్ చేసింది. కానీ దీనికి ఇంకా అప్రూవ్ రాలేదు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ శాంక్షన్ అయితే బెంగళూరుని అంటుపట్టుకున్న త్రాగునీటి సమస్య అనేది కొంచెమన్నా తగ్గుతుంది.
కానీ ఇది లాంగ్ టర్మ్ సొల్యూషన్ అయితే కాదు. ఎందుకంటే అసలు వానలే పడకపోతే పెద్ద పెద్ద డ్యామ్స్ కట్టడం వల్ల ఏంటి ప్రయోజనం? సొల్యూషన్ అనేది పర్మనెంట్గా ఉండాలి. అలాంటి కొన్ని సొల్యూషన్స్ గురించి ఇప్పుడు చెప్తాను వినండి. బేసిక్గా గవర్నమెంట్ రైన్ వాటర్ హార్వెస్టింగ్ని ఇంప్రూవ్ చేయాలి. ఇల్లీగల్ బోర్వెల్స్కి లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి. డ్రైనేజీ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయాలి. ఇవన్నీ చిన్న చిన్న సొల్యూషన్సే, కానీ పెద్ద సొల్యూషన్ అంతా రైతుల చేతుల్లో ఉంది. ఎన్నో ఏళ్ల నుండి వాటర్ దొరకని పరిస్థితిలో ఉంటే అక్కడి రైతులు మాత్రం ప్యాడీని, షుగర్ కిన్ని పండిస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే షుగర్ కిన్ ప్రొడక్షన్లో కర్ణాటక అది 3వ స్థానం. ఈ ప్యాడీ, వీట్, షుగర్ కిన్ లాంటి క్రాప్స్కి ఎక్కువ వాటర్ కావాలి. 1 kg రైస్ని పండించాలంటే 3400 లీటర్ వాటర్ కావాలి. ఇప్పుడు అసలు సొల్యూషన్ ఏంటంటే ఈ ఫార్మర్స్ ఇటువంటి ఎక్కువ నీళ్లు కావాల్సిన క్రాప్స్ కాకుండా తక్కువ వాటర్తో పండించే మొక్కలను వేయాలి. ఎగ్జాంపుల్కి మిల్లెట్స్. వీటికి షుగర్ కేన్ కంటే 6 times తక్కువ వాటర్ ఖర్చు అవుతుంది. ఇలా కర్ణాటక ఫార్మర్స్ అండ్ తమిళనాడు ఫార్మర్స్ చేయాలి. అప్పుడు డ్యామ్ని కట్టినా కూడా రైతులకు ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. దీనికోసం ఈ 2 రాష్ట్రాల మంత్రులు కూర్చొని చర్చించాలి. అప్పుడు మాత్రమే ఈ సమస్య సాల్వ్ అవుతుంది. దీన్ని అందరి సమస్యగా భావించాలి. సద్గురు లాంటి వాళ్ళు కావేరీ కాలింగ్ అనే మూవ్మెంట్ని స్టార్ట్ చేసి కొన్ని కోట్ల సంఖ్యలో మొక్కల్ని నాటుతున్నారు. అయినా ఈ వాటర్ ప్రాబ్లం అనేది బెంగళూరుకి మాత్రమే కాదు, దేశం మొత్తానికి వచ్చే ప్రమాదం ఉంది. నీళ్ల కోసం యుద్ధాలు జరిగే సిచ్యువేషన్స్ కూడా రావచ్చు. ఇది గవర్నమెంట్ ఒక్కటే కాదు, ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం.